రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్న బోర్డుపై నేరుగా వెళ్తే విజయవాడ, ఎడమవైపుకి వెళ్తే గన్నవరం, కుడివైపుకి వెళ్తే గుంటూరు అని ఉంది. కానీ ఈ బోర్డు వల్ల వాహనదారులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఏంటి, ఎలాగనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ బోర్డు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా నల్లకుంట దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నాం. మనకి ఈ బోర్డు ఇలా కనిపించింది. ఇక్కడ చాలామంది వాహనదారులు ఏం చేస్తున్నారంటే, ఓకే మనం విజయవాడ సిటీలోకి వెళ్ళకుండా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా మనం గన్నవరం చేరుకోవచ్చు కదా, ఏలూరు చేరుకోవచ్చు కదా అని చెప్పని లెఫ్ట్ టర్నింగ్ అయితే చాలా ఆనందంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ దారి ఉంటే ఆనందమే, కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకోగానే వాహనదారులకి దూరంగా ఏదో కనిపిస్తుంది. ఏంటా అక్కడి నుంచి ఏమైనా దారి ఉందేమో అని చెప్పని వెళ్తున్నారు. తీరా వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లో కొంచెం దూరం వెళ్ళగానే కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా పెట్టి కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది. అది కన్స్ట్రక్షన్ ఏరియాకి సంబంధించిన రోడ్, అది వెహికల్స్ వెళ్ళడానికి అయితే కాదు. సరే, ఇక్కడ ఏమైనా దిమ్మల పక్క నుంచి ఏమైనా దారి ఉందా అన్న ఉత్సాహంలో కూడా చాలా వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇంత దగ్గరగా రావట్లేదు, అక్కడ వేరే లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంది కదా, అక్కడ దాకా కొంచెం ముందుకు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ దిమ్మలు కనిపించి మళ్ళీ ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుంటున్నారు. యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నారు. కొంతమంది అంటే ఇందాక వచ్చినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్, ఇప్పుడు రైట్ సైడ్ ఆ రోడ్లో కూడా కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా దారి ఉందేమో అన్న టైప్లో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి కూడా రావడం జరుగుతుంది. ఈ రకంగా వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి. నిర్మాణం పూర్తి కాకుండా, అంటే రహదారి నిర్మాణం పూర్తి కాకుండా ఇటువంటి బోర్డులు పెట్టడం వల్ల వాహనదారులు కన్ఫ్యూజ్ అవ్వడమే కాకుండా తిరిగి మళ్ళీ హైవే ఎక్కే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలంటే అటువైపు నుంచి చాలా వేగంగా వెహికల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకునే ప్రయత్నంలో రోడ్డు మధ్యలోకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడేలాగా ఇక్కడ పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఎప్పుడైనా గమనించి ఆ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ బోర్డునైనా తాత్కాలికంగా మూసేయడం అనేది జరిగితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ బోర్డు ఎట్టి పని అయిపోయిందని పెట్టుకుని వెళ్తే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాలకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.